ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఒక హృదయ విదారకమైన ఘటన జరిగింది. దట్టమైన పొగమంచు అర్ధరాత్రి పూట ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన కారు వేసుకుని ఈ నోయిడా ప్రాంతంలో జాబ్ అయిపోయిన తర్వాత అర్ధరాత్రి పూట కారులో వస్తున్నాడు అనమాట. దానిలో దట్టమైన పొగమంచుతో అతనికి ముందుంది ఏమీ కనిపించలేదు. దాంతో రోడ్డు పైన రిఫ్లెక్టర్స్ కూడా లేకపోవడంతో ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కారు వెళ్ళి 70 అడుగుల లోతైన గుంతలో పడిపోయింది. అక్కడంతా చుట్టూ వాటర్ లాగింగ్ అనమాట. ఆ కన్స్ట్రక్షన్స్, ఆ ఏరియాలో కొన్ని కన్స్ట్రక్షన్స్ జరగటం వల్ల అక్కడంతా బాగా పిట్స్ అన్ని తవ్వి ఉండటం వల్ల వాటర్ లాగైపోయి కారు వెళ్ళి దానిలో వాటర్లో పడిపోయింది అనమాట. దాంతో ఈ అబ్బాయికి ఊపిరాడలేదు. కష్టపడి పైకి లేసి కార్ టాప్ మీద నించుని సహాయం కోసం అరిచాడు. అంతేకాదు తన తండ్రికి కాల్ చేసి నాకు చనిపోవాలని లేదు నాన్న, అర్జెంట్గా వచ్చి నన్ను రెస్క్యూ చేయండి అని కూడా బతిలాడాడు అనమాట. కానీ సమయానికి అతనికి సపోర్ట్ అందకపోవడంతో అతను చనిపోవడం జరిగిందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. చాలా మంది అక్కడికి వెళ్ళి అతని అరుపులు విన్నారే కానీ అతనికి ఎవరు సహాయం చేయలేదంట. అండ్ రెస్పాన్స్ వచ్చేసరికి కూడా లేట్ అయిందంట. దీంతో చాలా నిర్లక్ష్యం జరిగిందని, అంతేకాదు అక్కడంత వాటర్ లాగింగ్ జరగడం వల్లే ఇదంతా జరిగిందని చెప్పి కూడా చెప్తున్నారనమాట. ఢిల్లీలో మనకు తెలుసు, నోయిడా ప్రాంతంలో దట్టమైన పొగమంచు ఉంటుంది అర్ధరాత్రి పూట. దాంతో పొల్యూషన్ కూడా ఎక్కువ ఉండటం వల్ల ఏమీ కనిపించదు అనమాట. రిఫ్లెక్టర్స్ కూడా సరిగా లేకపోవడంతో అబ్బాయి చనిపోవడం జరిగిందని చెప్పి సహాయక చర్యలు ఆ టెక్కీకి, ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి అందేసరికి ఊపిరాడిక మరణించేశాడనమాట. అసలు అబ్బాయి చాలా ఘోష పెట్టాడంట తనకి చనిపోవాలని లేదని చెప్పి. అయినా కానీ దారుణమైన పరిస్థితి అనమాట. యువరాజ్ మెహతా అనే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన డ్యూటీ అయిపోయిన తర్వాత అర్ధరాత్రి పూట ఇంటికి తిరిగి వస్తున్నాడు. దట్టమైన పొగమంచు, రోడ్డుపై రిఫ్లెక్టర్ లేకపోవడం వల్ల యువరాజ్ మెహతా ఈయన కారు పక్కనే ఉన్న ఒక పెద్ద గోడను ఢీకొట్టిందనమాట. అక్కడే డ్రైనేజ్ కాలాలు కూడా ఉన్నాయంట. అనంతరం ఆయన కారు 70 అడుగుల గుంతలో పడిపోయిందంట. దానిలో నీళ్లు ఉన్నాయంట. దాంతో అబ్బాయి కారు టాప్ మీదకి ఎక్కి కూడా అరిచాడంట. అందరికీ ఫోన్ చేశాడంట, తన తండ్రికి ఫోన్ చేశాడంట, అన్నీ చేశాడంట. కానీ అబ్బాయికి రెస్పాన్స్ వచ్చేసరికి అబ్బాయి ఊపిరాడక నీళ్లలో మునిగిపోయి చనిపోయాడంట. చనిపోయిన టెక్కిని బయట తీశారు. దీని మీద ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇమీడియట్గా సీరియస్గా రియాక్ట్ అయింది. అక్కడున్న లోకల్ బాడీ సీఈఓని కూడా సస్పెండ్ చేసింది. అంతేకాదు యూపీ ప్రభుత్వం దీని మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ కూడా వేసిందనమాట. కానీ పోయిన ప్రాణం ఎవరు తిరిగి తీసుకొస్తారని చెప్పి అబ్బాయి తండ్రి, స్థానికులు గగ్గోలు పెడుతున్నారు.